శ్రీకాకుళంలో పీకే ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోను టీడీపీ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం ద్వారా గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉంగటి రమణమూర్తి మాట్లాడుతూ జిల్లా యువతలో ప్రతిభను కొదవలేదని, షార్ట్ ఫిల్మ్స్ రంగంలో యువత మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఇకపై హైదరాబాద్, చెన్నై, విశాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా శ్రీకాకుళంలోనే పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం శుభపరిణామన్నారు. కూడా మనం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం మన చిక్కలు యువత బలం అని మనం తెలియజేస్తాం. ఈ పీకే ఎంటర్టైన్మెంట్ వారు ఈ రోజు ఈ స్టూడియోని ప్రారంభించడానికి చాలా మంది అతిథులు వచ్చారు, చాలా మంది పెద్దలు వచ్చారు ఇక్కడికి. అలాగే యువత కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. వీళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాం. మన శ్రీకోలికి ప్రత్యేకించి ఈ స్టూడియో ఏర్పాటు చేయడం అంటే కారణం గతంలో షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు వేయ ప్రయాసాలకు వచ్చి తమిళనాడు కానివ్వండి, లేదా హైదరాబాద్ కానివ్వండి, ఇంకా సాగని వల్ల ఏమంటే విశాఖపట్నం వెళ్ళేవారు. అక్కడ కొన్ని ఖర్చులు పెట్టుకొని భారీగా ఖర్చు పెట్టే పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ రోజు శ్రీకాకుళంలో ఈ స్టూడియోని ఏర్పాటు చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఏర్పడే శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మన చిక్కోళ్ళకి అది మన గర్వకారణంగా భావిస్తున్నాం. చిక్కోళ్ళ ఖ్యాతిని ప్రపంచ దేశాల స్థాయికి మీరందరూ తీసుకెళ్లాలని, రాష్ట్ర నలుమూలలా కూడా మీ టాలెంట్ని ప్రదర్శనతో